హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు అమర్నాథ్. బ్రదర్, ఐపీఎల్ 2025 స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు ఈసారి? ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. అంటే ఎవరు బ్రదర్ మీకు ఫేవరెట్? దీంట్లో ఫేవరెట్ ఎవరు ముంబై ఇండియన్స్? మన హిట్ మ్యాన్ కాటేరమ్మ కొడుకు. అంతే. సో మళ్ళీ ఈసారి టీం చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ముంబై ఇండియన్స్ టీం మొత్తం చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చాలా బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ బౌలింగ్ లేకుండే, ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ యాడ్ అయ్యిండు. అంటే ఈవెన్ దో అంత ముందు సీజన్ ఆడినా వేరే సీజన్ కి మళ్ళీ వెళ్ళి ఇంకో న్యూ బాల్ బౌలర్ దీపక్ చహర్ యాడ్ అయ్యిండు. సో బుమ్రాకి ఆ రిలయబిలిటీ వస్తుంది. మిడిల్ లో ఎప్పుడంటే అప్పుడు బౌలింగ్ చేసుకోవడం, న్యూ బాల్ వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి వికెట్ టేకింగ్ బౌలర్ ఆప్షన్ లెక్క హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ ఎవరైతే కెప్టెన్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ లెక్క ఉండే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇంకోటి మిచెల్ శాండర్ కూడా యాడ్ అయ్యాడు. హీ కెన్ బ్యాట్, హీ కెన్ బౌల్. సో చాలా బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు బౌలింగ్. ఇంకా బ్యాటింగ్ అంటే చెప్పే విధంగా ఎప్పుడు ఉన్నట్లు మంచిగా స్కై అయితేంది, తిలక్ వర్మ అయితేంది, బ్యాటింగ్ ఈజ్ టూ గుడ్ ఎవ్రీ టీమ్. సో కానీ బౌలింగ్ చూస్తే కంపేరిటివ్గా ఫస్ట్ అయితే నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ బాగుంది, తర్వాత ఐ విల్ గో విత్ ముంబై. సో మళ్ళీ ఇప్పుడు ముంబైకి టఫ్ ఇచ్చే టీం ఏదంటారు మీరు ఈ ఐపీఎల్ సీజన్? ఎస్ఆర్హెచ్, కేకేఆర్ అండ్ రాజస్థాన్. అవునా? సో మళ్ళీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం, ఇప్పుడు హోమ్ టీం చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది టీం చూసుకుంటే మొత్తం? ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో ఈసారి అంతకంటే డేంజరస్గా ఉంది. ఆ ప్లేయర్స్ ఎందుకు చూసినా ఒకటి గుట్టలు లెక్కున్నారు, బాల్ కొడితే తుప్పలు కొడుతున్నాయి. కామెంటరీ చెప్తారు ఉప్పలో కూడా తుప్పలు పడ్డట్టే ఉంది. ఈసారి మళ్ళీ ఇషాన్ కిషన్ కూడా యాడ్ అయ్యాడు. చాలా చాలా డిస్ట్రక్టివ్గా ఆడుతున్నారు. చెప్పలేము, ఈసారి 300 కొట్టిన పెద్ద ఆశ్చర్యం ఏం కాదు అది. సో మనం దాన్ని లైట్ తీసుకోవాలి. ఒక 400 కూడా అది పెద్ద సర్ప్రైజ్ ఏమో, 300 సర్ప్రైజ్ అయితే కాదు నన్ను అడిగితే, అంతే. సో మళ్ళీ ఇప్పుడు ఈసారి మీ అంచనా ప్రకారం టాప్ 4 టీమ్స్ ఏది ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఫస్ట్, సెకండ్ ముంబై, థర్డ్ కేకేఆర్, ఫోర్త్ ఢిల్లీ ఆర్ రాజస్థాన్. సో బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ది సీజన్? సో బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఐ విల్ గో విత్ యశస్వి జైస్వాల్. బెస్ట్ బౌలర్ బుమ్రా. ఆల్రౌండర్? బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నా సపోర్ట్ వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్ అండ్ హైదరాబాద్. అవునా? సో మీరు ఎక్కడ ఉంటారు బ్రదర్? మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం. సో ఇప్పుడు కింగ్స్ 11 పంజాబ్ టీం చూసుకుంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ఎట్లా అనిపిస్తుంది ఆ టీం ని మొత్తం? అంటే నాకెందుకు కింగ్స్ 11 పంజాబ్ గెలుస్తుంది అనిపిస్తుంది అంటే, ఈ ఇయర్ చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ ఎక్కడ ఉంటే అక్కడ కప్పులు వస్తున్నాయి. సో లెక్క ప్రకారం తీసుకుంటే ఈ ఇయర్ పంజాబ్ కి టీం కూడా చాలా బాగుంది. అండ్ పంజాబ్ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆ లక్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అయితే, మ్యాక్స్వెల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కదా. పోయి వస్తుండు. సో ఒకవేళ మ్యాక్స్వెల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ గట్టి నించుంటే, బౌలింగ్ కూడా హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సో చెప్పలేం, మంచి టఫ్ ఇవ్వచ్చు అనిపిస్తుంది. సో మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ సరే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎంటర్టైన్మెంట్ ఇంకా డబుల్లో ఉంటుంది. ఇంకా ఇషాంత్ శర్మ కూడా యాడ్ అయ్యిండు. సో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మొహమ్మద్ షమి కూడా లాస్ట్ ఇయర్ చూస్తే కొద్దిగా బౌలింగ్ లో వీక్ అనిపిస్తుండే, కానీ ఈసారి బౌలింగ్ కూడా డిఫెండ్ చేసుకుంటారు అనిపిస్తుంది ఈజీగా. అండ్ మాక్సిమం టాప్ 5 లో ఉంటారని అయితే స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉంది. సో టాప్ 4 టీమ్స్ ఏది ఉండొచ్చు అనుకుంటున్నారు? నేనైతే హైదరాబాద్ ఉంటుంది, ముంబై, కింగ్స్ 11 పంజాబ్, ఆర్సీబీ కష్టం బ్రో. టు బి ఫ్రాంక్ ఆర్సీబీ అయితే కష్టం. అంటే మావాడు దోస్తు ఫీల్ అవుతాడు అన్నట్లా కష్టం. ఆర్సీబీ అయితే కింద ఉన్నా కానీ అంటే ఎందుకు ఆర్సీబీ ఎందుకు కొట్టదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా, అక్కడే ఓడిపోయింది అది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కాదు, అంటే టీం పరంగా, ఇప్పుడు ఆర్సీబీ టీం పరంగా చూసుకుంటే మీరు చెప్పండి. టీం పరంగా బౌలింగ్ పరంగా చాలా వీక్ ఉంది. ఇప్పుడు ఒక బ్యాటింగ్ లో ఒక 300 కొట్టినా బౌలర్లు 400 కొట్టించేటట్టు ఉన్నారు. సో భువనేశ్వర్ పవర్ ప్లే ఓకే, తర్వాతకి చెక్కేస్తారు. ఉంటారు అంతే బ్రో, ఏం చేయరు, ఉంటారు. సో ఆర్సీబీ అయితే నేను టాప్ 5 లో ఉంటుంది అనుకోవట్లేదు. పంజాబ్, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉంటుంది అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు మొన్న కేకేఆర్ గెలిచింది లాస్ట్ సీజన్. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రహానే కెప్టెన్సీ తీసుకున్నాడు కేకేఆర్. సో వాళ్ళ టీం ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? కేకేఆర్ ఇంకా గౌతమ్ గంభీర్ కాబట్టి మైండ్ సెట్ తో వస్తారు కాబట్టి చెప్పలేము. కేకేఆర్ కూడా స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వచ్చు అనిపిస్తుంది. సో మీ దృష్టిలో ది బెస్ట్ బౌలర్, ది బెస్ట్ బ్యాట్స్మెన్, ది బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ దిస్ ఐపీఎల్ సీజన్? బెస్ట్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అనుకుంటున్నా. బెస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి. బెస్ట్ ఆల్రౌండర్ అయితే హార్దిక్ పాండ్యా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.